హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్పై గుర్తు తెలియని వ్యక్తులు వాహనంతో దాడి చేశారు. ఆయన స్వగృహం వద్దకు వచ్చిన దుండగులు వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటనపై హైకోర్టు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్పై గుర్తు తెలియని వ్యక్తులు వాహనంతో దాడి చేశారు. ఆయన స్వగృహం వద్దకు వచ్చిన దుండగులు వాహనంతో ఢీకొట్టి పరారయ్యాడు. ఇక ఈ ఘటనపై హైకోర్టు అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ భవాని. ఇప్పటికే మాసబ్ ట్యాంక్ లోని అడ్వకేట్ నివాసం వద్దనైతే ఉదయం దాదాపుగా 5 గంటల సమయంలోనైతే దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ బయటికి వెళ్లేందుకు తన వాహనం వద్దకు వచ్చిన సమయంలోనైతే అక్కడే ఉన్న ఒక వాహనం సడన్ గా వచ్చి అతన్ని ఢీ కొట్టడం అయితే సీసీ కెమెరాలోనైతే రికార్డ్ అయిన పరిస్థితి అనిపిస్తుంది. ఢీ కొట్టిన వెంటనే దాదాపుగా ఆ యొక్క వాహనం తోటి ఈ ఖాజా మొయినుద్దీన్ అయితే 100 కిలోమీటర్ల 100 మీటర్ల దూరం వరకు కూడా తన వాహనం పైనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో తర్వాత కొంచెం ఒక కురుపుతో అయితే అతన్ని అక్కడే పక్కన ఉన్న ఒక రోడ్డు పైన పడేసిన స్థితి కూడా కనిపిస్తుంది. మనం సీసీ కెమెరాలో కూడా క్లియర్ గా చూడవచ్చు. అయితే ఈ ఘటన పైన ఇప్పటికీ న్యాయవాది సంఘాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం గతంలో కూడా చూసాం, చాలా మంది న్యాయవాదులకు సంబంధించి వారు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇవేమి మా సొంత కేసులు కాదు, కానీ మా దగ్గరికి న్యాయం చేయండి అని వచ్చిన క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు న్యాయం చేకూర్చడం అనేది మా యొక్క వృత్తి. అలాంటిది మా వృత్తి మేము చేస్తుంటే కొంతమంది దుండగులు కావాలని మా పైన ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా న్యాయవాది సంఘాలకు సంబంధించి కూడా న్యాయవాదులకు రక్షణ కల్పిస్తూ అయితే కొత్త చట్టం రావాలంటూ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే ప్రస్తుతం ఖాజా మొయినుద్దీన్ అయితే ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనైతే చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పినా కొంతవరకు సడన్ గా జరిగిన ఈ ఘటన వల్ల దెబ్బలైతే గట్టిగానే తగిలాయంటూ కూడా చెప్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ పూర్తి వివరాలు చెప్పలేమంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నట్టుగా దాదాపుగా 2-3 రోజుల నుండి కూడా ఆ యొక్క వాహనానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొయినుద్దీన్ కి సంబంధించి రిక్కీ నిర్వహించినట్లుగా ఆ రిక్కీలో భాగంగానే అతను ఏ సమయంలో బయటికి వెళ్తున్నాడు, ఏ సమయంలో ఇంట్లోకి వెళ్తున్నాడు, ఎక్కడెక్కడికి తిరుగుతున్నాడు అనే విషయం పైన కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇంకా మొయినుద్దీన్ కి సంబంధించిన వ్యక్తులతో వీళ్ళు ఏమైనా కాంటాక్ట్ లో ఉన్నారా, గతంలో ఆయన వెళ్లే సమయంలో కావచ్చు, వచ్చే సమయంలో కావచ్చు, ఎప్పుడైనా ఆయనతో మాట్లాడారా అనే విషయం పైన కూడా ఇప్పటికే విచారణ చేస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించి ఆ యొక్క వాహనంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆ వాహనానికి సంబంధించిన వివరాలు కావచ్చు, అంటే దాని నెంబర్ ప్లేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ యొక్క వాహనం ఎవరి పేరు పైన రిజిస్టర్ అయింది అనే కోణంలో కూడా ఈ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆ నిందితులను అదుపులోకి తీసుకుంటామంటూ కూడా చెప్తున్న స్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.